శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 74వ భాగం. యుద్ధములో లక్ష్మణ్ణి బాణాల దెబ్బలకు మూర్చిపోయిన రావణుడు కొంతసేపటికి తేరుకుని బ్రహ్మ ప్రసాదించినటువంటి శక్తి అనే శక్తివంతమైన ఆయుధాన్ని లక్ష్మణునిపై ప్రయోగించాడు. లక్ష్మణుడు తన బాణాలతో శక్తిని ఆపుటకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ శక్తి ఆయుధం ఆగకుండా వచ్చి లక్ష్మణుని వక్షస్థలాన్ని ఆటుకుంది. వెంటనే లక్ష్మణుడు స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. వెంటనే రావణుడు లక్ష్మణుని లేవనెత్తి తీసుకుపోవాలని ప్రయత్నించాడు. కానీ లక్ష్మణుని లేపలేకపోయాడు. విష్ణువు 4వ అంశ అవటం వలన లక్ష్మణుని రావణుడు పైకి ఎత్తలేకపోయాడు. హనుమంతుడు కోపంతో రావణుని పిడికలతో ఒక గుద్దు గుద్ది రావణుడు పడిపోయేలా చేసి ఆ లక్ష్మణుని వద్దకు వచ్చాడు. హనుమంతుడు ఎంతో భక్తితో లక్ష్మణ్ణి పైకి ఎత్తుని రాముని వద్దకు తీసుకెళ్ళగలిగాడు. శక్తి ఆయుధం లక్ష్మణుని ఏమీ చేయలేక తిరిగి రావణుని వద్దకు చేరింది. లక్ష్మణుడు తనలో విష్ణువంశం స్మరించగానే తిరిగి స్వస్థుడయ్యాడు. రావణుడు కూడా తేరుకుని తన రథం వద్దకు వెళ్ళి వానరులపై తన ప్రతాపాన్ని చూపించసాగాడు. రాముడు రావణునితో యుద్ధానికి బయలుదేరాడు. ఆంజనేయుడు ముందుకు వచ్చి తన భుజాలపై కూర్చుని యుద్ధం చేయమని రాముడిని కోరాడు. రాముడు హనుమ భుజాలపై కూర్చుని రావణునితో యుద్ధం చేయసాగాడు. శ్రీరాముడు మేఘ గంభీర స్వరంతో, ఓ రావణ, సీతను అపహరించి నాకు తీరని అన్యాయం చేశావు. ఈ రోజున నా తమ్ముడిని గాయపరచావు. ఈ రోజు నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా రక్షించలేరు అని అన్నాడు. రావణుడు హనుమంతుని ఆయుపట్లతో కొట్టాడు. అయినా హనుమ ముందుకు ఉరికాడు. హనుమంతుని గాయాలు చూసిన రాముడు తన గురి తప్పిన బాణాలతో రావణుని ధ్వజాన్ని, రథాన్ని, అశ్వాలను, సారథిని, ఖడ్గాలను, శివశూలాలను తుత్తినీలు చేశాడు. వజ్రతుల్యమైన బాణాలతో రావణుని వక్షస్థలంపై కొట్టాడు. ఆ బాణాలు తాకిడి వలన రావణుని యొక్క కవచం దెబ్బతింది. ధనస్సు చేతిలోంచి జారిపోయింది. రాముడు మరొక అర్ధచంద్రాకార బాణంతో రావణుని కిరీటాన్ని మొక్కలు చేశాడు. నిశ్చేష్టుడై పడిపోయిన రావణ్ణి చూసి రాముడు, రావణ, నువ్వు బాగా అలసిపోయావు. రథం, ఆయుధాలు మొక్కలయ్యాయి. నీతో ఇప్పుడు యుద్ధం చేయడం ఉచితం కాదు. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు సర్వసన్నుదురవై వస్తే మంచిది అన్నాడు. రావణుడు సిగ్గుతో తల వంచుకుని లంకానగరంలోనికి వెళ్ళిపోయాడు. సింహం దెబ్బతిన్న మహాగజముల, గరుత్మంతుని గోడలో నిలిగిన విషసర్పముల రావణుడు తన రాక్షస గణాల వద్ద ఇలా అన్నాడు, దేవతలు ఓడించిన నేను ఒక మానవుణ్ణి ఈరోజు ఎదుర్కోలేకపోయాను. పూర్వం ఇక్ష్వాకు వంశుడిని అనరణ్యుడు తన వంశంలో పుట్టిన వీరుని వలన నేను సపరివారంగా నాశనమవుతానని శపించాడు. ఆ వీరుడే ఈ రాముడు కావచ్చు. వేదవతి, పార్వతి, నంది, రంభ, పుంజకస్థల పూర్వం నన్ను శపించారు. ఆ శాప ఫలితమే ఈ విధంగా నాకు ఈ రోజున విపరీతమైన పరిస్థితి తెచ్చిపెట్టింది అనుకుంటున్నాను అని అన్నాడు దుఃఖిస్తూ. రావణుడు సేనాధిపతులతో, మంత్రులతో ఇలా చెప్పాడు, రాక్షస వీరులు నగర ద్వారాల వద్ద, రాజభవనాల వద్ద సమర సన్నాహాలతో అప్రమత్తంగా ఉండాలి. వెంటనే నా తమ్ముడైన కుంభకర్ణి మేలుకొలిపి మీరు ప్రయత్నం చేయండి. అతడు 9 రోజుల క్రితమే నిద్రపోయాడు. మామూలుగా అయితే 6-7 నెలల వరకు నిద్రిస్తాడు. అతడు మేల్కొంటే నా పరాజయం వల్ల కష్టం తొలగిపోతుంది. కుంభకర్ణి జాగ్రత్తగా లేపండి అని చెప్పాడు. వెంటనే రాక్షస వీరులు అనేక గంగాళాల నిండా తినుబండారాలు, అనేక కడవల నిండా పానీయాలు, మద్యము ఏర్పాటు చేసి కుంభకర్ణుని భవనానికి వెళ్ళారు. బేరులు, శంఖాలు, డంకాలు మోగించారు. పెదవి గట్టిగా కొట్టి గుర్రాల చేత, ఏనుగుల చేత అరిపించారు. 1000 డంకాలు మోగించారు. కానీ కుంభకర్ణుడు లేవలేదు. గదలతో, రోకలతో కొట్టారు. చివరకు ఏనుగులచే కూడా తొక్కించారు. శరీరంపై పురుగు పాకినట్టు అనిపించి అతను లేచి కూర్చుని గట్టిగా ఆవరించాడు. నిద్రాభంగం అవరగానే అతనికి ఆకలి బాధ కలిగింది. ఎదురుగా ఉంచిన ఆహారము, వరాహ మహిష మాంసాలు తిని కడవల కొద్దీ రక్తము, మద్యము తాగాడు. అంతవరకు చాటుగా ఉన్న రాక్షస వీరులు వినయంగా ముందుకు వచ్చారు. కుంభకర్ణ వాళ్ళని చూసి, భయపడకండి, నన్ను ఎందుకు లేపారు? మహారాజు క్షేమమేనా? శత్రువుల ప్రమాదం వాటిల్లిందా అన్నాడు. రావణుని మంత్రి అయినటువంటి యూపాక్షుడు ముందుకు వచ్చి,
మహాబాహు, మానవుల వల్ల వానరుల వల్ల గొప్ప ప్రమాదం వచ్చి పడింది. సీతను అపహరించడం వలనకు ప్రతీకారంగా రాముడు సుగ్రీవుడనే వానర వీరులతో కలిసి కోట్ల కొలది వానరసేనతో దండెత్తి వచ్చాడు. సముద్రమే వార్త నేర్పించి వాళ్ళు కోట వద్దకు చేరుకున్నారు. మన మహారాజు రావణుడు ఈరోజు రాముని చేతిలో ఓడిపోయి ఆయన దయతో ప్రాణాలు దక్కించుకుని కోటకు తిరిగి వచ్చాడు. వెంటనే కుంభకర్ణుడు, యూపాక్ష, నేను వెంటనే రణరంగానికి వెళ్ళి అన్నగారికి జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు కోపంగా. అప్పుడు మహోదరుడు, మహావీర, మీరు అందుకు సమర్థులే, కానీ ఒకసారి మీ అన్నగారిని దర్శించిన తర్వాత ఆయన సలహా మేరకు యుద్ధానికి వెళితే మంచిదేమో అన్నాడు. ఆ సూచనను అంగీకరించిన కుంభకర్ణుడు స్నానాధికాలు పూర్తి చేసుకుని చక్కగా అలంకరించుకుని 2000 కడవల మద్యం తాగి ఉత్సాహంగా రావణుని మందిరానికి వెళ్ళాడు. నడిచే పర్వతాలా వెళ్లే కుంభకర్ణుని చూసి వానరులు భయభ్రాంతులే పరుగులు తీశారు. రాముని వద్దకు వెళ్ళి తాము చూసిన విషయం చెప్పారు. నల్లని మేఘములా ఉన్న మహాకాయుని రాక్షసుని చూసి వారి వివరాలు చెప్పమని రాముడు విభీషణుని కోరాడు. విభీషణుడు ఇలా చెప్పాడు, రామ, ఇతడు రావణుని సోదరుడని కుంభకర్ణుడు. రాక్షసులలో ఇంత భారీ శరీరం గలవారు ఇంకెవ్వరూ లేరు. ఇతడు పుట్టుకతో సహజంగా బలవంతుడు, తేజస్సారి. ఇతడు చిన్నతనము నుండి విపరీతమైన ఆకలితో వేల కొద్ది ప్రాణులను భక్షించేవాడు. వీడి ఆగడాలు విన్నటువంటి ఇంద్రుడు కుంభకర్ణుడిని వజ్రాయుధం కొట్టాడు. వెంటనే కుంభకర్ణుడు ఐరావతం దంతం పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు ఇంకేమీ చేయలేక బ్రహ్మకు మొరపెట్టుకున్నాడు. వీడి ఆకలి వల్ల లోకంలో జీవులు మిగలమని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసులను పిలిచి కుంభకర్ణుని భయంకర రూపం చూసి ఉలిక్కిపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, ఓ కుంభకర్ణ, నువ్వు లోక వినాశానికి విశ్రావసుకు జన్మించినట్లుగా కనిపిస్తున్నావు. ఈ రోజు నుండి చచ్చిన వాని వలె నిద్రలో మునిగిపోవుగాక అని శపించాడు. అప్పుడు రాముడు ముందుకు వచ్చి బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, పితామహ, నీవు నాటిన చెట్లనే నీవు నరికేస్తావా? కుంభకర్ణుడిపై దయచూపు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ దయతరిచి, ఈ రోజు నుండి వీడు 6 నెలలు నిద్రించి మేలుకొన్న తర్వాత ఒకరోజు విజృంభించిన అగ్నిలా కడుపు నిండా తిని తాగి మళ్ళీ 6 నెలలు నిద్రిస్తాడు అన్నాడు. ఇది కుంభకర్ణుని పూర్వకథ. ఓ రామ, నీకు భయపడి రావణుడు ఈరోజు కుంభకర్ణుని బలవంతంగా నిద్రలేపాడు. మన మీదకు దాడి చేయమని పంపిస్తాడు. ఇతడు రాక్షసుడు కాదని అదొక యంత్రమని వానరులకు చెప్పండి. అప్పుడు భయపడకుండా వాడు యుద్ధం చేస్తారు అన్నాడు. రాముడు నీలుని పిలిచి వానరులను తీసుకువెళ్ళి వృక్షాలతో శిలలతో రాజమార్గాల్లోనూ వంతెనల వద్ద ద్వారాల వద్ద సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. వానరులు ఉత్సాహంగా వెళ్ళారు. రాబోయే భాగంలో కుంభకర్ణుడితో యుద్ధం ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం.